హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఒకవేళ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చేది ఉంటే మాత్రం వీడియోకి లైక్ చేయండి. సో ఇంకెందుకు లేట్, మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? లైక్ నేను జపాన్కి రాగానే నాకు కొన్ని వీళ్ళ కల్చరల్ షాకింగ్ థింగ్స్, అంటే ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా చేస్తారా అని నాకు కొన్ని థింగ్స్ అనిపించింది. నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి 10 షాకింగ్ థింగ్స్ జపాన్ గురించి నాకు పర్సనల్గా అనిపించింది. అవి నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బాతింగ్ టైం. సో మనం క్యాజువల్గా మార్నింగ్ మనం స్నానం చేస్తాం కదా. సో వీళ్ళ కల్చర్ వచ్చేసి వీళ్ళు ఈవినింగ్ స్నానం చేస్తారు. వీళ్ళు మార్నింగ్ లేచి జస్ట్ బ్రష్ చేసేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు. అండ్ ఇంటికి వచ్చాక వీళ్ళు స్నానాలు చేస్తారు. సో ఇదొకటి నాకు ఏంటి అని నాకు అనిపించింది. సో ఇదొక షాకింగ్ థింగ్. అండ్ నెంబర్ సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా అయిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా హస్బెండ్ ఆఫీస్లో మేనేజర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మేనేజర్స్ అయినా కానివ్వండి, ఇంకా ఏ పెద్ద పొజిషన్లో ఉన్న CEO ఆర్ సమ్వన్, జస్ట్ మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మాట్లాడాలనుకుంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇలా నీల్ డౌన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తే ఇలా నీల్ డౌన్ చేసి వాళ్ళు మాట్లాడతారు. సో అలా వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో హౌ కూల్ కదా. నేను ఇది వినంగానే వావ్, నిజంగా అసలు ఎంత గ్రేట్ వాళ్ళు. ఇంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్గా, అంటే మన కిందికి వచ్చి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారని. సో అది వినగానే నాకు ఒక చాలా షాక్ అనిపించింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆఫీసెస్లో ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాక వీళ్ళు చాలా కామన్గా బ్రష్ చేస్తారంట. ఆఫీస్లోనే వాళ్ళ టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ దగ్గరనే కూర్చొని బ్రష్ చేస్తూ కనిపిస్తారు. అది సో కామన్ అంట ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పవర్ నాప్స్. అండ్ ఇది కూడా చాలా కామన్ ఆఫీసెస్లో. ఆఫ్టర్నూన్ టైము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సో సమ్ పవర్ నాప్స్ తీసుకుంటారు వీళ్ళు కంపెనీస్లో. జపాన్కి కొత్తగా వచ్చి ఆఫీస్కి వెళ్తే మీకు ఇలాంటివి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదొకటి. సో ఇది వచ్చేసి ఆఫీస్ థింగ్స్. సో నెంబర్ 3 వచ్చేసి వీళ్ళ డస్ట్బిన్ కవర్, ట్రాష్ కవర్ వీళ్ళు వాళ్ళ బ్యాగ్స్లలో క్యారీ చేస్తారు. డస్ట్బిన్ ఎక్కడంటే అక్కడ పడేయరు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కంపల్సరీగా ఒక క్యారీ బ్యాగ్ అనేది, ఒక ట్రాష్ బ్యాగ్ అనేది వీళ్ళు క్యారీ చేస్తారు. సో చాక్లెట్ తిన్నా, ఏమి తిన్నా కూడా సో ఆ ట్రాష్ బ్యాగ్లో వాళ్ళు వేసేసి ఆ ట్రాష్ బ్యాగ్ని మళ్ళీ ఇంటికి వచ్చేసి వాళ్ళు గార్బేజ్లో పడేస్తారు. సో ఇదొకటి. నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి పెట్స్. వీళ్ళు చాలా పెట్ లవర్స్. డాగ్స్ అంటే వీళ్ళకి చాలా చాలా ఇష్టం. పెట్స్ కూడా కామన్గానే కనిపిస్తాయి. సో కంపల్సరీ ప్రతి ఇంట్లో పెట్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ వాళ్ళనే వాళ్ళు పిల్లలుగా చూసుకుంటారు. అండ్ ఇంకొకటి, వాళ్ళు బయటికి తీసుకెళ్తారు కదా డాగ్స్కి. బయటికి తీసుకెళ్ళినప్పుడు టాయిలెట్ వెళ్ళింది అనుకోండి, కంపల్సరీగా వాళ్ళు బయటికి తీసుకెళ్తున్నారంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో వీళ్ళు వాటర్ అండ్ టిష్యూస్ అవి 2 కంపల్సరీగా క్యారీ చేస్తారు. వాటర్స్ ఎందుకంటే వాళ్ళు డాగ్కి బయటికి తీసుకెళ్ళినప్పుడు టాయిలెట్ చేసింది అనుకోండి, వాటర్ పోసేస్తారు దాని మీద. అండ్ ఇంకొకటి, అది పాటీ చేసింది అనుకోండి డాగ్. సో ఆ డాగ్ ఒక పాటీని ఒక ట్రాష్ కవర్లో, ఆ టిష్యూతో తీసేసి ట్రాష్ కవర్లో వేసి ఇంట్లో డిస్పోజ్ చేస్తారు. సో అలా వీళ్ళు మెయింటైన్ చేస్తారు డాగ్స్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్ట్రోలర్లో క్యారీ చేస్తారు వీళ్ళు డాగ్స్ని. బేబీ స్ట్రోలర్స్ ఎలా ఉంటాయి అలాగే సేమ్ డాగ్ స్ట్రోలర్స్ ఉంటాయి. సో అది కూడా చాలా కామన్గా చూస్తున్నాను నేను జపాన్లో. సో అదొకటి. సో నెంబర్ 5 వచ్చేసి వీళ్ళు రెస్టారెంట్స్లో అసలుకే టిప్స్ తీసుకోరు. ఒకవేళ బై మిస్లో మనం టిప్ ఇచ్చినా కూడా వాళ్ళకు ఒక డిస్రెస్పెక్ట్ఫుల్, అది అంటే నన్ను అవమానిస్తున్నాడా అన్న లెవెల్లో వాళ్ళు చూస్తారు. అండ్ అది నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్. సో గివింగ్ టిప్స్ ఆర్ నాట్ కామన్ ఇన్ జపాన్. అదొకటి. అండ్ నెంబర్ 6 వచ్చేసి టాకింగ్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవ్వద్దని చెప్పేసి అక్కడ బస్సెస్లో కానివ్వండి, ట్రైన్స్లో కానివ్వండి, క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు, డు నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ అని చెప్పేసి. ఎస్పెషల్లీ ట్రైన్స్ అండ్ బస్సెస్లో అసలుకే మాట్లాడకూడదు ఫోన్స్. నెక్స్ట్ ఇంకొకటి కాకుండా పబ్లిక్ గురించి మాట్లాడదాం. అండ్ పబ్లిక్లో తినడం కూడా ఇట్స్ నాట్ కామన్ ఇన్ జపాన్.
సో నెంబర్ 7 వచ్చేసి టాయిలెట్ సిస్టమ్. సో ఆల్రెడీ టాయిలెట్ సిస్టమ్ గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ మేము మా హోమ్ టూర్ వీడియోలో క్లియర్గా చెప్పాం దాని గురించి. ఎవరైనా చూడని వాళ్ళైతే ప్లీజ్ మా హోమ్ టూర్ వీడియో చూడండి, మా ఛానల్లో ఉంటుంది. ఇఫ్ నాట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెంబర్ 8 వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్స్ ఇన్ జపాన్. ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన కన్వీనియన్స్ స్టోర్స్ చాలా కామన్గా చూసాం. అది 24/7 నాకైతే చాలా కన్వీనియంట్గా అనిపించింది ఎస్పెషల్లీ. అండ్ ఇంకొకటి వెండింగ్ మిషన్స్ త్రూ అవుట్ జపాన్లో టోటల్గా 4 మిలియన్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. వెండింగ్ మిషన్ అంటే ఓన్లీ డ్రింకింగ్ కోల్డ్ డ్రింక్స్ ఆ వెండింగ్ మిషన్సే కావు. సో డిఫరెంట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి, లైక్ టై వెండింగ్ మిషన్స్ అండ్ ఫుడ్ వెండింగ్ మిషన్. అండ్ ఇంకా నేను కొన్ని థింగ్స్ చెప్పలేను కెమెరాలో. సో అంత వియర్డెస్ట్ థింగ్స్ కూడా వెండింగ్ మిషన్స్లో అమ్ముతారు. అండ్ అది ప్రతి లైన్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక మీరే ఇమాజిన్ చేసుకోండి, 4 మిలియన్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి త్రూ అవుట్ జపాన్లో. సో నెంబర్ 9 వచ్చేసి రెంటింగ్ గర్ల్ ఫ్రెండ్. సో జపాన్లో చాలా కామన్ గర్ల్ ఫ్రెండ్ని రెంట్గా తీసుకోవడం. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ వాళ్ళు లైక్ ఇట్స్ ఎ లీగల్ ఇక్కడ జపాన్లో. ఆ యాప్కి వెళ్ళి జస్ట్ మనం ఏమంటారు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్తోని చూసుకొని మనం గర్ల్ ఫ్రెండ్ని రెంట్ తీసుకోవచ్చు. 2 అవర్స్కా 3 అవర్స్కా. సో డిపెండ్స్. అదంతా నాకు అంత క్లియర్ ఐడియా లేదు, బట్ నేను తెలుసుకున్నాను జస్ట్ అంతే. బట్ తెలుసుకున్న లైక్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇలా కూడా ఉంటారా అనిపించింది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో గర్ల్ ఫ్రెండ్స్ రెంట్గా తీసుకోవడం చాలా కామన్ జపాన్లో, అండ్ అది నాకు ఒక షాకింగ్ థింగ్. సో నెంబర్ 10 వచ్చేసి గేమింగ్. జపాన్లో చాలా కామన్ గేమింగ్ సెంటర్స్. ప్రతి ఊర్లో ప్రతి ఒక్క సిటీకి గేమింగ్ సెంటర్ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే ఒక మాల్. నేనైతే ఫస్ట్ ఆ గేమింగ్ సెంటర్ చూసినప్పుడు అది మాల్ పృథ్వీ అని నేనే అడిగాను పృథ్వీని. కాదు కంచన్ అది గేమింగ్ సెంటర్ అన్నాడు. అంటే అంత పెద్ద గేమింగ్ సెంటర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా కామన్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలోళ్ళు కూడా వెళ్ళి ఆ సెంటర్స్కి అంటే 1-2 అవర్స్ వాళ్ళు టైంపాస్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి వీడియో గేమ్స్ ఆడతారు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియో గేమ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ పచింకో స్లాట్ అంటే నాకు తెలిసిందైతే పచింకో స్లాట్. సో అది అయితే ప్రతి ఊరికి ఒక పచింకో స్లాట్ ఉన్నట్టుంది జపాన్లో. సో నేనైతే ప్రజెంట్ పార్క్ వచ్చాను వీడియో షూట్ చేద్దాం. ఎప్పుడు రొటీన్గా ఇంట్లోనే లైక్ మీకు కూడా బోర్ కొట్టేసి ఉండొచ్చు కదా. సో లైక్ అదే సోఫా, అదే హౌస్, అదే 4 గోడలు. సో మీకు కూడా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉండాలనేసి నేను ఇలా ప్లాన్ చేశాను. సో ఇక్కడ విహాన్ అట్ ద సేమ్ టైం విహాన్ ఆడుకుంటున్నాడు అండ్ నేను కూడా వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇదండి 10 షాకింగ్ థింగ్స్ నాకు కొత్తగా అనిపించింది. అంటే జపాన్ ఆబ్వియస్గా ఇండియన్ కల్చర్ వేరు, జపాన్ కల్చర్ వేరు. సో మనకి జపాన్ వాళ్ళకి మన కల్చర్ షాకింగ్ అనిపించచ్చు. సో నేను బీయింగ్ అన్ ఇండియన్ నాకు జపాన్లో వీళ్ళ కల్చర్ కొంచెం లైక్ షాకింగ్ అనిపించింది. ఆ 10 డిఫరెన్సెస్ నాకు అనిపించాయి. సో అవి నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సయోనారా.